నా పేరు సుప్రియ అండి. తిను మా బాబు ఉజ్వల్. నాది ఎస్వెల్ ఈస్ట్ గోదావరి ఏపీ నుంచి వచ్చిన్నాము. బాబు అయితే 2 times లాంగ్ టర్మ్ తీసుకుని ఉన్నాడు. కాకపోతే తనకి నీట్లో కావాల్సినంత ర్యాంక్ అయితే రాలేదు. సో తనకి ఎంబీబీఎస్లో మన ఇండియాలో అయితే అడ్మిషన్ రాలేదు. నేను చాలా వెయిట్ చేశాను లాస్ట్ మినిట్ వరకు కూడా. అట్లీస్ట్ వెటర్నరీ అయినా వస్తే జాయిన్ చేసేద్దామన్న ఆలోచనతో అయితే ఉన్నాము. కానీ లాస్ట్ మినిట్ వరకు మేము వెయిట్ చేసినా మాకు ఇక్కడ అడ్మిషన్ అయితే దొరకలేదు. ఈలోపు మీన్వైల్ మాకు చాలా కన్సల్టెన్సీస్ నుంచి కాల్స్ వచ్చేటి అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడానికి. మేము ఎవరిని నమ్మాలి ఏంటి అని మాకైతే పూర్తిగా అవగాహన లేదు. మీన్వైల్ మాకు ఏంటంటే రీనా మేడం కాల్ చేశారు. ఇలా జీవీకే ఎడ్యుటెక్ నుంచి కాల్ చేస్తున్నామని రీనా మేడం కాల్ చేయడం జరిగిందండి. నాకు అలాగే బాబుకు కూడా కాల్ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే యాక్చువల్గా నేనైతే నాకు మైండ్లో అసలు అబ్రాడ్ పంపించాలని ఆలోచన అయితే లేదు. ఏదో ఒకటి ఇక్కడే పారామెడికల్ కోర్స్ ఏదో ఒకటి జాయిన్ చేయించేద్దాం అన్న ఆలోచనలో నేను ఉన్నాను. అలాగే ఇక్కడ ఇండియాలో ఇంకా ప్రైవేట్గా చేయించాలి ఎంబీబీఎస్ అంటే అది చాలా అబవ్ 1 crore అవుతుంది. అది నాకైతే ఫినాన్షియల్గా నాకైతే చాలా కష్టమైన టాస్క్. అది ఇక్కడ ఏదో ఒకటి జాయిన్ చేయించేద్దాం అనుకున్న సమయంలో మాకు పూర్తిగా మమ్మల్ని అప్రోచ్ అయింది అయితే రీనా మేడం అండి, జీవీకే ఎడ్యుటెక్ నుంచి. రీనా మేడం మాకు చాలాసార్లు కాల్ చేశారు. అలాగే మాకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశారు. మేమైతే ఫైనాన్షియల్గా కానీ అక్కడ సేఫ్టీ మెజర్స్ ఎలా ఉంటాయో ఏంటి, అలాగే కరికులం ఫ్రేమ్ అంతా ఎట్లా ఉంటుంది ఏంటి అని మేము చాలా కంగారు పడ్డాము. కానీ మాకున్న ప్రతి డౌట్ని కూడా అకామిడేషన్ కానీ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కానీ ఇదంతా కూడా ఎట్లా ఉంటుంది ఏంటి అని మాకున్న ప్రతి డౌట్ని మ్యామ్ అయితే క్లియర్ చేయడం జరిగింది. అలాగే బాబు కూడా మరి ఇంకా ఏదో ఒక రకంగా తను అనుకున్న కోర్స్ అయితే చేయాలి, ఎంబీబీఎస్ చేయాలి అన్న ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఫైనల్గా మేము డెసిషన్ తీసుకోవడం జరిగిందండి. సో థ్యాంక్ యూ డాక్టర్ జి విజయసాగర్ సార్ అండ్ all the entire team of GVK EduTech.